गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। रामकृष्णारी ना पेरू एकनाथ बालाजी जाधव నేను సంత శ్రీ తుకోబారాయ గురుకుల్లో 2వ సంవత్సరం విద్యార్థిని। సమాజంలో ప్రజలందరూ వారి యొక్క ఆరాధ్య దేవతాన్ని పూజిస్తారు, కానీ సమాజంలో మంచి మనుషుల యొక్క ఉత్సవాలు జరిపేవారు చాలా తక్కువ మంది ఉన్నారు। అదే కారణంగా మన సమాజంలో మంచి మనుషులు ఉన్న వారిలో శ్రీ సంత శ్రేష్ఠ తుకారాం మహారాజ్ గాతా మందిర్ యొక్క అధ్యక్షులైన గురువరే బాబా గారు మరియు మమ్మల్ని విద్య బోధించే ఉపాధ్యాయులు మరియు నాతోని చదువుతున్న విద్యార్థులు మరియు వచ్చిన ప్రజలందరికీ నమస్కారం। తాళావాజు అయితే వారి యొక్క పరోపకారం ఎంత ఉందంటే మనకు తెలియనంత పరోపకారం। తుకారాం మహారాజ్ చెప్తారు, జగాచా కళ్యాణ సంతాచా విభూతి దేహ కష్టవితి పరోపకారి। సమాజం యొక్క ఏదైతే ప్రభావం ఉందో ఈనాటికి చాలా అది కష్టంగా ఉంది। సమాజంలో మంచి మనుషుల కంటే కనిష్ట మనుషులు చాలా అయిపోయారు, అందులో మంచి గుణాలు కలిగి ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు। అయితే ఇప్పుడు మనం మాట్లాడేవారు మన పైన ఎంత శ్రద్ధ కల్పించారు అంటే వేరే ప్రాంతం నుంచి వార్కరీ సంప్రదాయంలో నేను రావడానికి కారణం ఎవరంటే గురువరే బాబా గారు। వారి ఆధారంతోనే నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను మరియు వారి యొక్క చేసిన మంచి పనుల కోసమే మీరు ఈ ఉత్సవాలు చేస్తున్నారు। అయితే విద్యార్థులకు ఏది తక్కువ ఉన్నా విద్యార్థులను అందచేసే అన్ని వసతులు కేవలం వారి నుంచి ఉన్నాయి। మహారాష్ట్రలో ఇంత దిగ్గజమైన గురుకులం ఎక్కడ లేదు మరియు కాదు కూడా ఇక్కడ ఉన్న ఈ గురుకులంలో నేను ఇప్పుడు బోధన చేస్తున్నాను। అయితే సమాజంలో మీరు చేసే ఏదైతే కృషి ఉందో ఈ మంచి మనుషుల కోసం చేస్తారని కోరుకుంటూ तुकाराम महाराज చెప్తారు, आपतरे त्यागी कोण वराई हे आगम तुम्ही पहा। पुढचे जे 4 वाक्य बोलतो ते त्याच्यावरचे आहेत। जर భూమి దాని యొక్క భారం అవుతుంది, ప్రజల మరియు నీటి జలచరుల ప్రాణులు భారం వహిస్తుంది, కానీ భూమికి ఎలాంటి ప్రయోజనం లేదు, కేవలం పరోపకారానికే అది వారి యొక్క భారం వహిస్తుంది। తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు మరియు అస్తమిస్తాడు, కానీ దానికి ఎలాంటి ప్రయోజనం లేదు, కేవలం అది పరోపకారం చేస్తుంది। తర్వాత కామధేను పాలిస్తుంది, దానికి ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ అది పిల్లలకు మరియు ఈ జీవులకి దానికి ప్రయోజనం ఉంది। తర్వాత పరిసము అది ఇనుమును బంగారం చేస్తుంది, కానీ దానికి ఎలాంటి ప్రయోజనం లేదు, అది అదే స్థానంలో ఉంటుంది, కానీ వేరే యొక్క స్థానానికి బంగారంగా మారుస్తుంది। అలాగే గురువు గారు అదే స్థానంలో ఉంటారు, కానీ విద్యార్థులు వారి కంటే పై స్థానంలో చేరుస్తారు। ఇందరితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను।